ప్రభాస్ గారి ఫౌజీ మూవీ టీజర్ వస్తుందా రావట్లేదా 15th నాడు? అల్లు అర్జున్ గారి రాక 2 పార్ట్స్ అవబోతుందా? వారణాసి సినిమా సంగతి ఏంటి? మహాభారతం గురించి కూడా కొంచెం న్యూస్ అయితే తెలిసింది. రామాయణ రిలీజ్ డే షెడ్యూల్ చూస్తుంటే మొత్తం తేడా కొట్టేస్తుంది. ఇవే కాదు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. అండ్ గోస్ట్ ఆఫ్ సుషిమా ఆడుతున్నాను, సో చూసేసేయండి మ్యాన్ ఫిక్షన్ ప్లేస్ లో. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అక్కడ, అండ్ స్టార్ట్ చేసి వచ్చేసేయండి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దుమ్ము దులుపుతుంది భయ్య. లిటరల్ గా ఇవాళ వరకు దగ్గర 1.6 బిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది సినిమా. మామూలుగా రావట్లేదు డబ్బులు వాటికైతే మాత్రం. అండ్ ఇది ఖచ్చితంగా 2 బిలియన్ గ్యారంటీగా దాటేస్తా అని చెప్పేసి అక్కడ గట్టిగా మాట్లాడేసుకుంటారు. అది మాత్రం పక్కా జరుగుతుంది. బట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2.5 బిలియన్ కూడా దాటుతుందా అనే క్వశ్చన్ అయితే నడుస్తుంది. ఒకవేళ కనుక అది జరిగిందంటే థర్డ్ మూవీ అలా అవ్వడం, ఎందుకంటే అవెంజర్స్ ఎండ్ గేమ్, మన అవతార్ ఫస్ట్ పార్ట్, నెక్స్ట్ ఇదే. ప్రస్తుతానికి అయితే మాత్రం 2 బిలియన్ అయితే గ్యారంటీ దాటేస్తుంది. అవతార్ 2 ని కూడా దాటొచ్చు. ద వే ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో 2.3 2.2 ఎక్కడ కొట్టినది దాన్ని ఈజీ దాటేస్తుంది అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సూపర్ హీరో మూవీస్ అన్నిట్లలో థర్డ్ బిగ్గెస్ట్ మూవీ కావచ్చు అంటున్నారు. బట్ అది సెకండ్ కూడా అవుతుంది, ఎందుకంటే 2.5 అయితే మాత్రం. ప్రస్తుతానికి అయితే మాత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వార్ ఉన్నాయి. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ నో వే హోమ్ ఉంది అనమాట. వీటన్నిటిని దాటేసి ఎండ్ గేమ్ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఉండొచ్చట. ఇవన్నీ అనుకున్నా గానీ జస్ట్ ఇండియాలోనే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 500 crores కొట్టింది గ్రాస్ టోటల్ గా. మామూలు విషయం కాదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా 500 crores అంటే చాలా రేర్ ఫీట్ అది. అట్లాంటిది స్పైడర్ మ్యాన్ కొట్టిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ ఫ్యాండమ్ అని చెప్పేసి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఇప్పట్లో అయితే మాత్రం 5th పార్ట్ రాదు, అది మాత్రం ఫిక్స్ అయిపోండి. మధ్యలో డెస్టినీ క్రియేటర్ నారుటో లైవ్ యాక్షన్ మూవీ చేయాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ దాని తర్వాతనే మనకి స్పైడర్ మ్యాన్ 5 సినిమా అయితే ఉంటుంది. ఆ డెస్టినీ క్రియేటర్ కాకపోతే వేరే డైరెక్టర్స్ తో తీయొచ్చు కదా అంటే తీయరు. అస్సలు జరగద్దు. నువ్వు డెస్టినీ కావాలి, టామే రావాలి, 5 ఏళ్ల తర్వాత అయినా పర్లేదు, తీయండి. అది పరిస్థితి. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు టామ్ ని మళ్ళీ అవెంజర్స్ డూమ్స్డేలో యాడ్ చేస్తారో లేదు తెలియదు, కానీ అదైతే గ్యారంటీ జరుగుతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ 5th పార్ట్. చూడాలి ఎట్లుంటుందో. ఇవన్నీ అనుకున్నా. మార్వెల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ వారం దిస్ వీకెండ్ వాళ్ళు D23 డిజ్నీ ప్లస్ డిజ్నీ వాళ్ళ సపరేట్ ఒక ఈవెంట్ పెట్టుకుంటారు అనమాట. దాంట్లో వాళ్ళ డిజ్నీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, పిక్సార్ గానీ అండ్ ఆల్సో డిజ్నీ గానీ మార్వెల్ గానీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమి వస్తున్నాయని చెప్పేసి కామిక్ కాన్ లాగా చూపిస్తారు అనమాట. దానికి సంబంధించి మార్వెల్ నుంచి కొన్ని అనౌన్స్మెంట్లు రాబోతున్నాయి. దీంట్లో మెయిన్ గా ఎక్స్మెన్ మూవీని అనౌన్స్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఎక్స్మెన్ మూవీ కాకుండా మేబీ డూమ్స్డే నుంచి ఇంకొక ట్రైలర్ రావచ్చు. ఇదే కాకుండా ఏవేవైతే టీవీ షోస్ వస్తాయో మార్వెల్ నుంచి డిజ్నీ ప్లస్ అవన్నీ కూడా చెప్తారంట. దాంట్లో మేజర్ గా మన విజన్ క్వెస్ట్ ఒకటి, అండ్ ఆల్సో ఎక్స్మెన్ 97 సీజన్ 3 కావచ్చు. ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ షో ఉంటుంది చూసారా, అది కూడా రావచ్చు. ఇవే కాకుండా వేరే ఏమైనా సర్ప్రైజెస్ అయితే రావచ్చు. మొన్న వచ్చిన శాండియాగో కామిక్ కాన్ ప్రెజెంటేషన్ కొంచెం సలసలా పడ్డది అనిపించింది. అంతేమీ లేదు, ఓకే చిన్న హైలైట్స్ ఉన్నాయి కానీ అంత బాగాలేదని ఫీలింగ్ వచ్చింది. మేబీ దీనికోసమే వాటన్నింటిని ఆపారో తెలియదు, కానీ చూద్దాం ఎట్లుంటుందో. డేర్డెవిల్ సీజన్ 3 కూడా చెప్తారు. టెక్నికల్లీ లాస్ట్ సీజన్ నచ్చలేదు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. 14th వాళ్ళకి 7 PM జరుగుతుందంటే మనకి 15th ఇండిపెండెన్స్ డే నాడు ఎర్లీ మార్నింగ్ 7 PM మనకు వస్తుంది అనమాట. లైవ్ ఇవి ఏమి ఉండదు, నేను చూస్తా ఉంటా, నాతో లైవ్ లో పాల్గొంటా అంటే వచ్చేసేయండి, మాట్లాడేసుకుందాం. సో అది పరిస్థితి. అండ్ ఈ వీక్ సినిమాల గురించి మాట్లాడుకుంటే మెయిన్ సినిమా భయ్య విశ్వనాథన్ సన్స్ తమిళ సినిమా, తెలుగు డబ్డ్ సినిమా రిలీజ్ అవుతుంది 14th నాడు. అండ్ టికెట్లు బుక్ చేసేసుకున్నా. 8 AM షోకి వెళ్తున్నాను నేను. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఖచ్చితంగా బాగుంటుంది అని గట్టి నమ్మకం ఉంది. సో వెంటనే రివ్యూ వచ్చేస్తుంది. అండ్ ఇక చాలా సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ ఈ వీకెండ్ లో. చిన్న సినిమాలు ముఖ్యంగా ఒకటేమో అగదా అని చెప్పేసి ఒక చిన్న మిస్టికల్ థ్రిల్లర్ అని ఒక సినిమా వస్తుంది. అండ్ పల్ల బురుసు సినిమా వస్తుంది. ఇవన్నీ కాకుండా విశాల్ గారి మకుటం సినిమా కూడా వస్తుంది, తెలుగు డబ్బు కూడా వస్తుంది. నేనైతే మాత్రం విశ్వనాథన్ సన్స్ మాత్రమే వెళ్తా. మిగతా అన్ని కూడా టాక్ బట్టి బాగుందా లేదా నేను డిసైడ్ నేను అప్పుడు వెళ్తా అనమాట. నేను వెళ్దామని ఏమి అనుకోవట్లేదు. మీరు ఈ 4 సినిమాలు దేనికి వెళ్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. విశ్వనాథన్ సన్స్ అయితే నేను పక్క వెళ్తాను. సో ఫౌజీకి హిందీ నుంచి ఒక క్లాస్ అయితే వస్తుంది. క్లాస్ అని చెప్పలేం కానీ అదేదో అయితే వస్తుంది. శ్రద్ధా కపూర్ ఈతా సినిమా December 4th రిలీజ్ అవుతుందంట. ఇదికి మన ఫౌజీ December 3rd రిలీజ్ అవుతుంది. టెక్నికల్లీ December 2nd నాడు ప్రీమియర్ లేస్తున్నారు. 4th నాడు ఫౌజీ తోటి ఈతా సినిమా క్లాష్ అయితే వస్తుందని చెప్తున్నారు శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా. నేను టీజర్లు ఏమీ చూడలేదు. అంత పెద్ద విషయమా అంటే మాత్రం ఏమో తెలియదు. టెక్నికల్లీ December అచ్చొచ్చిన రిలీజ్ డేట్ అనుకోవచ్చు ఒక రకంగా ఇప్పుడు హిందీకి. ఎందుకంటే టెక్నికల్ అందరికీ, ఎందుకంటే మనకి పుష్ప అదే టైంకి వచ్చింది, దురంధర్ అదే టైంకి వచ్చింది, ఇప్పుడు ఫౌజీ వస్తుంది, దీంతో పాటు ఈత కూడా వస్తుంది. పెద్ద ప్రాబ్లం అవుతుందా అంటే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే చూడాలి. ఫస్ట్ 2 days అయితే ఉంది కాబట్టి ఫౌజీకి నిజంగానే చాలా బాగా టాక్ వచ్చింది అనుకోండి. ముఖ్యంగా దానివల్ల ఇంకా బెటర్ అవుతుంది ఫౌజీకి. లేదు అంటే మాత్రం 2nd day 3rd day తోనే పడుకుంటుంది హిందీలో పక్క, అది ఇబ్బంది ఏం లేదు. బట్ ప్యాట్రియాటిక్ సినిమా కాబట్టి తను ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ ఆఫ్టర్ రాజాసాబ్ వస్తున్నాడు కాబట్టి చూడాలి ప్రభాస్ గారి సిచ్యువేషన్. ఈత టీజర్ ట్రైలర్ ఏది చూడలేదు నేను. యాక్చువల్లీ
ఆగస్ట్కి రావాల్సింది అనుకుంటా, 15కి వద్దాం అనుకుంటున్నారేమో, తర్వాత పుష్ అయింది అనుకుంటా, తెలీదు. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో పెట్టండి. సో కిరణ్ అబ్బవరం గారి నెక్స్ట్ బిగ్ సినిమా పాన్ ఇండియన్ సినిమా అట పోయా ఇంద్రపుత్ర అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. నాకు ఇక్కడ వరకు ఓకే, కానీ తేడా కొట్టేది ఏంటంటే ఈ సినిమా మేకర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో జటాధర సినిమా తీసింది వాళ్ళే, లాస్ట్ ఇయర్ వచ్చింది, అది చచ్చిపోయాను చూడలేక. ఆ సినిమా మేకర్స్, టెక్నికల్ ఈజీ స్టూడియో వీళ్ళందరూ కలిసేసి కిరణ్ అబ్బవరం గారితో ఇంద్రపుత్ర అనే సినిమా తీస్తున్నారు. ఆబ్వియస్లీ మిథాలజికల్ ఎపిక్ లా ఉంటుంది సినిమా, అంత బడ్జెట్ పెడతారో తెలీదు. ఆబ్వియస్లీ ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు చెన్నై లవ్ స్టోరీతో చాలా పెద్ద హిట్ కొట్టారు కాబట్టి యా కాన్ఫిడెన్స్ హై నడుస్తుంది. ఏమో నాకు అస్సలు తేడా కొడుతుంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అంత బాగా ఉందంటే లేదు, అట్లా అనుకున్నా కానీ ఏమో బెటర్ అవుతారేమో చూద్దాం. అది అనుకున్నా కానీ జటాధర మేకర్స్ అనేసరికి తేడా కొట్టేస్తుంది. ఇంద్రపుత్ర, జటాధర ఏదో పెట్టిర్రు లాస్ట్ టైం, అది నేను చూడలేకపోయినా, నా వల్ల కాలేదు. సో ఏమో భయ్య, నాకైతే మాత్రం ఎట్లాంటి నమ్మకం అయితే లేదు, వీళ్ళు ఏదైతే చేస్తున్నారు అనే ఫీలింగ్. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి, చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ అనే ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. మీ థాట్ చెప్పండి. సో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ పూరి జగన్నాథ్ గారి సినిమా నుంచి టబు గారి గ్లిమ్స్ అవుట్ రిలీజ్ అయింది. అంటే ఇంట్రడ్యూసింగ్ గౌరీ హెగ్డే అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేసారు 50 seconds ది. చూడాలనుకోవట్లేదు, చూసేసాను ఆల్రెడీ, రియాక్షన్ లాంటిది ఏమి ఉండదు దాని. కానీ అస్సలు నమ్మకం రావట్లేదు నాకైతే మాత్రం. ఇది ఎందుకు నాకు అసలు రావట్లేదు నమ్మకం. అసలు పూరి జగన్నాథ్ గారు ఏదో బెటర్ సినిమా తీస్తారనే నమ్మకం అయితే నాకు వస్తలేదు. మీకు కూడా అట్లే అనిపిస్తుందా? లేదు ఎన్ని పడ్డాయి భయ్యా ఏమనంటే, ఆహా నువ్వు తక్కువ అంచనా చేస్తున్నావు అంటే, ఎన్ని పడతాయి రా, రాడ్ల మీద లైగర్ దగ్గరనే పోవాల్సింది. మనం డబుల్ ఇష్మ వాడు దాకా వెయిట్ చేసి ఆగబట్టించు, అది ఇంకేం చెప్పాలండి, నాకు కాంట్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ఇట్. సో అది పరిస్థితి. నాకైతే మాత్రం డౌటే లేదు, అసలు నమ్మకమే లేదు, ఏది లేదు. సో అది పరిస్థితి. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. 33 స్లమ్ నాక్ టెంపుల్ రన్, ఏదో టెంపుల్ రోడ్ అది. సో యా, సో రామాయణ ఏందో భయ్య నాకు అర్థం కావట్లేదు, కొంచెం తేడాగా ఇరుక్కు. November 8th నాడు సినిమా ఆఫీస్ దివాళీ రోజు వస్తుందని చెప్పేసి నమిత్ మల్హోత్రా చెప్పింది. బట్ ఇక్కడ ఒక తిరకాసు ఏంటంటే, November 6th కి 2 days ముందే ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ అయిపోతుంట. అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఆల్రెడీ AI తోటి ఏదో తికమకలు పడేసి రిలీజ్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ లో, అదే దాంతో ఇక్కడ వాళ్ళు 6th కి రిలీజ్ చేస్తారంట. 2 days తర్వాత ఇండియాలో November 8th నాడు రామాయణ రిలీజ్ అవుతుందంట. ఇట్ షుడ్ బి అదర్ వే అరౌండ్, రైట్? అంటే లైక్ ముందు ఇండియాలో రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ లో రిలీజ్ అవ్వాలి కదా. ఎందుకు ఇట్లా? ప్రాబ్లం ఏమైతుంది అంటే, దీనివల్ల November 6th నాడు కనుక సినిమా రిలీజ్ అయితే అక్కడ టాక్ తేడా కొట్టింది అనుకో, ఇండియాలో టాక్ తేడా కొడుతుంది. అదొకటి. ఏవైతే మేజర్ హైలైట్స్ ఉంటాయో ఎవడో కూడా తింగర్ నా కొడుకు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతాడు, 2 రోజులు పోతాయి. అది బాగా ఉందంటే మేబీ సినిమాకి హైలైట్ అవుతుంది, లేదంటే మొత్తానికే పోతుంది. 2000 కోట్ల బడ్జెట్, టెక్నికలీ 4000 అన్నారు కాబట్టి సగం చేస్తే 2000 కోట్ల బడ్జెట్ అంత పెట్టుకుని, అంత రిస్క్ పెట్టుకుని ఇట్లాంటి కథలు అవసరమా అధ్యక్ష? నా ఫీలింగ్ అన్నట్టు. అవసరం లేదు అవన్నీ, బట్ చేస్తున్నారు. బేసిక్ గా నాకు తెలిసింది ఒకటే భయ్యా, వీళ్ళు హాలీవుడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేద్దాము, వాళ్ళకి క్యాటర్ చేద్దాం అన్నట్టుగా సినిమా తీసిరు. అది మాత్రం పక్కా బడ్జెట్ పెట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళ కోసం తీద్దాం, వాళ్ళు చూస్తారని చెప్పేసి తీస్తున్నారు నా ఫీలింగ్. దాని వల్ల వీళ్ళు ప్రోడక్ట్ ని ఖరాబ్ చేసిరా అనే డౌట్ అయితే వస్తుంది. నాకు ట్రైలర్ చాలా బాగా అనిపించింది, బట్ స్టిల్ వీళ్ళు చేసే మార్కెటింగ్ కథలు చూస్తుంటే చిరాకు లేస్తున్నారు. ముఖ్యంగా లెట్స్ సీ ఇది వర్కౌట్ అయితే చూద్దాము. ఏమో భయ్యా, నాకైతే మాత్రం ఎందుకు నమిత్ మల్హోత్రా చూస్తే చిరాకు లేస్తుంది. నాకైతే ఆయనే పెట్టిన నీకెందుకు, నువ్వు చిరాకు పడితే నీకెందుకు అనుకోకండి. బట్ రామాయణ బ్రో, అది ఏది పడితే అది తీయద్దు కదా, నా ఫీలింగ్ అది. మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. రామాయణ 2 day delay ఇన్ ఇండియా, దండం. సో వారణాసి గురించి మాట్లాడుకుంటే, వారణాసి విల్ బి ద సెకండ్ ఫిలిం టు బి షాట్ ఫుల్లీ ఇన్ ఐమాక్స్ అంట. ఫుల్లీ ఫర్ ఐమాక్స్ అంటే మనకి ఆడిసీ చేశారు, టోటల్ సినిమా మొత్తం షూట్ చేసింది ఐమాక్స్ లోనే. 3 hours ఓపెనే ఉంటుంది అని చెప్పేసి 2 hours 52 minutes కట్ చేసిన ఆయన వల్ల కాలేక స్టోరీ పెద్ద చేద్దాం అనుకున్నాడట. బట్ వీళ్ళు స్టోరీ ఎంత ట్రై చేసినా కానీ రీల్స్ 3 hours ఉంటుందని చెప్పేసి అట్లా కట్ చేసుకున్నాడట. దాని తర్వాత ఫుల్లీ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ విల్ బి వారణాసి అండ్ ఫస్ట్ ఫారెన్ మూవీ టు ఫిల్మ్ ఇన్ ఐమాక్స్ అని చెప్పేసి ఒకటి బిరుదు అయితే వస్తుంది. ఇట్లా అనుకున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సినిమాలో కొన్ని మేజర్ ఈవెంట్స్ ని మాత్రమే ఐమాక్స్ లో షూట్ చేస్తున్నారా, లేదంటే సినిమా మొత్తం ఫుల్లీ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్? ఎందుకంటే నేను ఎప్పుడో విన్నా, రాజమౌళి గారు చెప్పేది ఏంటంటే, కొన్ని పార్ట్స్ మాత్రమే మేము అలా షూట్ చేస్తున్నాం 1.43, మిగతా 1.90లో ఉంటుంది, కొన్ని మిగతా వేరే ఫార్మాట్స్ లో ఉంటాయని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్పినట్టు గుర్తు. లేదు వీళ్ళు టోటల్ కదంతా ఆపేసి మొత్తం మేము 1.43లోనే షూట్ చేస్తున్నాం అని చెప్పేసి తీస్తున్నారా? అట్లా అనుకున్నా కానీ ఆస్పెక్ట్ రేషియో మాత్రమే తీస్తున్నారా నా ఫీలింగ్. 1.43 మాత్రమే, టోటల్ వాళ్ళ ఐమాక్స్ కెమెరాతో తీయట్లేదు. సో అది ఎంతవరకు అథెంటిక్ ఏదో తెలియదు, అది పక్క పెట్టినా కానీ. రాజమౌళి గారు ఏదో ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తున్నప్పుడు అక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. దాంట్లో మళ్ళీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మహాభారతం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆయన క్లియర్ అయిపోయింది ఏంటంటే, ఇప్పట్లో స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మహాభారతంలోని విజువల్స్ ని, స్టోరీ టెల్లింగ్ ని, నారేటివ్స్ ని, క్యారెక్టర్ డ్రామాని, వాటన్నిటిని అద్భుతంగా పండించడానికి నాకైతే మాత్రం అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి అని చెప్పేస్తున్నారు. ఒకవేళ నేను స్టార్ట్ చేసాను కానీ ఒక 15 years దాకా చేయాలి దాన్ని. చాలా కష్టమైన కాన్సెప్ట్ అండ్ నాకు ఇంకా నమ్మకం లేదు నా మీద, ఆ సినిమా నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పేసి. ఒకవేళ కనుక నాకు ఆ నమ్మకం వచ్చిన వెంటనే నేను ఐ అనౌన్స్ ఇట్ అని చెప్పేసి అని చెప్పారు. సో గెట్ రెడీ గైస్.
మనకి పెళ్ళిళ్ళై మన పిల్లలు మేబీ 10th క్లాస్ అయ్యేటానికి అప్పుడు వస్తా అనుకుంటున్నా ఫీలింగ్ సినిమా. చూద్దాం ఎట్లుంటుందో. బట్ మన లైఫ్ టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా మహాభారతం ఉంటుందని గ్యారంటీ ఉంది. అండ్ ఆయన చెప్పినట్టుగానే ఇండియాలో చాలా మంది మహాభారతం తీద్దామని ట్రై చేస్తున్నారు. వీళ్ళందరికంటే ఇంతమంది తీసిన నాకు గట్టి నమ్మకం ఏంటంటే రాజమౌళి గారి మహాభారతం చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళందరికంటే ఆయనదే బాగుంటుంది అన్న ఫీలింగ్. మీ థాట్స్ ఏంటి దీని మీద కింద కామెంట్స్ లో చెప్పండి. సో మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా సందీప్ రెడ్డి వంగ గారు ఇన్స్టాగ్రామ్ లో ఏఐ పోస్ట్ చేశారు. దాంట్లో కృష్ణ గారి డైలాగు మహేష్ బాబు గారు మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో అయితే వచ్చింది. అది చూసిన వెంటనే సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు సినిమా నెక్స్ట్ వారణాసి తర్వాత ఉంటాయని చెప్పేసి జనాలు ఏవో అరుస్తున్నారు. దాని గురించి నా థాట్స్ ఏంటంటే మాత్రం కొంచెం చల్లబడదాం భయ్యా. ఎందుకంటే పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ రిలీజ్ అవ్వాలి. స్పిరిట్ రిలీజ్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ కూడా పేద పర్వతం కూర్చుంది. ఏంటది? యానిమల్ పార్క్. అది వస్తుందా రాదా క్లారిటీ లేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది రణబీర్ కపూర్ కూడా అంత పొటీసే ఫ్రీగా లేడు. అనే సినిమాలు ఎట్లుంటాయో తెలియదు. మేబీ రణబీర్ కపూర్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చేసింది కాబట్టి బయటికి టైం ఉంటుందేమో, యానిమల్ పార్క్ చేస్తారేమో తెలియదు. అదొకటి పక్క. అండ్ ఆల్సో ఇప్పుడు రామాయణ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఇమేజ్ ని చేంజ్ చేసుకోకూడదు అని చెప్పేసి యానిమల్ పార్క్ వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఒకవేళ వీటన్నిటి మధ్యలో వీళ్ళు ఫ్రీగా ఉంటే, మహేష్ బాబు గారు అండ్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు ఫ్రీగా ఉంటే మేబీ మహేష్ బాబు గారితో సినిమా ఉండొచ్చు. క్లారిటీ రాలేదు. స్క్రిప్ట్ ఉందా, ప్లాన్ చేసుకున్నారా, అప్పుడెప్పుడో డెవిల్ స్క్రిప్ట్ అన్నారు, అది అవుట్డేటెడ్ అయిపోయింది అంటున్నారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తారా తెలియదు. కానీ ఏది కన్ఫర్మ్ కాలేదు. ఆయన ఒక రిలీజ్ చేసిండు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ కాబట్టి, ఆయన బర్త్డే కాబట్టి ఆయన అట్లా పెట్టిరు కాబట్టి ఆ అఫెక్షన్ తోటి సినిమా ఉంటుందని చెప్పేసి వెంటనే అనుకోవడం నాకు కరెక్ట్ గా అనిపిస్తుంది. బట్ చూడాలి. నాకైతే మాత్రం వాళ్ళిద్దరు సినిమా ఉండాలని గట్టి అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ. అండ్ తొందరగా రిలీజ్ అయిపోవాలి. 2 days 2 years 3 years అయితే మాత్రం నవల కాదు. బట్ ఆఫ్టర్ రాజమౌళి స్పిరిట్ చూసిన తర్వాత, స్పిరిట్ చాలా పెద్ద హిట్ అయితే ఆఫ్టర్ రాజమౌళి మహేష్ బాబు గారితో సినిమా తీయాలంటే మాత్రం సందీప్ రెడ్డి వంగ నా ఫీలింగ్. స్పిరిట్ పోయింది అనుకో, మీరే వద్దన్నా ఆయనతో సినిమా చేద్దామన్నా మీరే అంటారు. నాకు అంతా వర్కౌట్ కాదు. బట్ స్టిల్ మీ థాట్స్ అనేది చెప్పండి. నెక్స్ట్ రాజమౌళి గారి తర్వాత వెంటనే ఎస్ఆర్వి సినిమా ఉండాలా కింద కామెంట్స్ లో చెప్పండి. సో రాక గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం తేడానే ఇరుక్కుం భయ్యా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా షూటింగ్ ఇంకా 130 days మిగిలింది. 130 days ఇంకా షూట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇది ఏంటంటే సినిమాని 2 parts లో రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ప్రొడ్యూసర్ నుంచి బాగా ప్రెషర్ వస్తుందంట. దానికి కారణం ఏంటంటే సినిమా బడ్జెట్ 800 crores అంట. దాని వల్ల ఓటీటీ డీల్స్ ఏవైతే వీళ్ళు అనుకుంటున్నారో వీళ్ళు అనుకున్నంత రేంజ్ లో అయితే రావట్లేదు. కాబట్టి వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ అటు ఇటు అవుతుంది. అండ్ దీని వల్ల సినిమా రికవరీ ఇంకా బెటర్ కావాలి కాబట్టి ప్రొడ్యూసర్ గారు సన్ పిక్చర్స్ వీళ్ళందరూ కూడా డైరెక్టర్ ని అట్లీని 2 parts గా డివైడ్ చేయాలని చెప్పేసి బాగా ప్రెజర్ చేస్తున్నారంట. ఇది అట్లీకి ఏమో ఒకటే పార్ట్ తీయాలని చెప్పేసి ఉందంట. దీనిలో మన అల్లు అర్జున్ గారి పరిస్థితి ఏంటో తెలియదు. ఏమో నాకైతే మాత్రం స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్పట్లే. నాకు ఈ సినిమా ఎప్పటి నుంచో డౌట్ ఇருக்கு. ముఖ్యంగా అట్లీ మీద 800 crores ప్రాజెక్ట్, 2 part డీల్, 2 parts ఉంటేనే చేయాలి. జస్ట్ ఏదో పెట్టాలని పెట్టకూడదు. బడ్జెట్లు పెరిగిపోతున్నాయి అంటే మరి ఇది ముందు నుంచే దిగిన తర్వాత తెలుసుకోవడం ఏంటి, ముందు నుంచే అనుకుని వెళ్ళాలి. ఓటీటీ నమ్ముకొని సినిమాలు చేస్తే ఏమైతుంది. కానీ నాకు ప్రతి సినిమా అట్లే అనిపిస్తుంది. ఫౌజీ అట్లే అయింది. ఓటీటీ మీదనే ప్రెషర్ బట్టి వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సి వస్తుంది. బికాస్ 2027 వస్తే వాళ్ళకి అన్ని డబ్బులు రావు కాబట్టి అట్లా చేస్తున్నారు. ఓటీటీ ఈస్ ప్లేయింగ్ అ రియలీ బిగ్ పార్ట్ ఇన్ బిగ్ మూవీస్ ఆల్సో. సో వీటన్నిటిని జాగ్రత్త పెట్టుకొని చేయాల్సిందే. నాకైతే మాత్రం రాక 130 days షూట్ అంతా ఇండోర్ లోనే చేస్తున్నారు. చాలా బాగుండాలని కోరుకుంటున్నా. అట్లా మీద నమ్మకం లేదు నాకైతే మాత్రం. మీ థాట్స్ ఏంటది దీని మీద? 2 parts ఉండాలా లేదంటే ఒకటే పార్ట్లో వచ్చేసేయాలా? వారణాసి మాత్రం ఒకటే పారిపోయా. ఇంకా ఫౌజీ ప్రీక్వెల్ అంటారు ఏమంటారు నాకు సంబంధం లేదు. నాకైతే మాత్రం ఒక పార్ట్ ఫస్ట్ సినిమా బాగుండాలి. అండ్ అదే ప్రాబ్లం. ఇంకా ఒకవేళ కనుక రాక ఫస్ట్ పార్ట్ ఆడలేదు అనుకో, సెకండ్ పార్ట్ తీసే లాభం, బడ్జెట్ పోతుంది ఎట్లా పెట్టి. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీ థాట్స్ కామెంట్స్ చెప్పండి. సో మెగా 158 మన చిరంజీవి గారి సినిమా నెక్స్ట్ వచ్చేది విశ్వంబర కాదు, అది పక్క రాదు, నాకు ఫిక్స్ అయిపోయింది. సో మెగా 158 August 22 నాడు మన చిరంజీవి గారి బర్త్డే ఉంది కాబట్టి దానికి సంబంధించి టీజర్ వస్తుందంట. అఫీషియల్ గా ఇప్పుడే ఒక లాంచ్, ఇప్పుడు నేను రియాక్ట్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నేను రికార్డ్ చేస్తున్నా, అప్పుడే వచ్చేసింది. టైటిల్ కొంచెం లీక్ చేసేసారు చిరంజీవి గారు చి రిలీజ్ లో. కదిరి అంటారా స్టార్టింగ్, కదిరి కాకాజీ ఏదో అంటున్నారు, తెలియదు, క్లారిటీ లేదు. సో టైటిల్ అయితే లీక్ అయిపోయింది ఒక రకంగా సగం. సో అదేనో కాదో చూడాలి మనం. కదిరి అని చెప్పేసి ఆయన చెప్పారు కాబట్టి మిగతా ఎందుకు చూడాలి. రెండు ఐ థింక్ కదిరి కాకాజీ, వాల్తేరు వీరయ్య వీళ్ళిద్దరు సేమ్ అది తీశారు కాబట్టి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం, ఆ టైంకి ఎంజాయ్ చేసేద్దాం. ముఖ్యంగా నాకు డాకు యావరేజ్ సినిమా, బట్ విజువల్ గా చాలా బాగుంటుంది. మ్యూజిక్ వేరే వాళ్ళు ఇచ్చారు, తమన్ గారే సినిమా చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బ్యాటర్ తోటి ఆ వీడియో లీక్ అయితే అయిపోయింది, బయటకు వచ్చేసింది. సో చూద్దాం, ఆ రోజు లైవ్ పెట్టేసుకుందాం, మాట్లాడేసుకుందాం, వచ్చేసేయండి. విశ్వంబర సంగతి ఏందో దేవుడికి ఎరుక. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పినప్పుడు. సో రవితేజ గారి ఇరుముడి ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఒక రవితేజ గారి మూవీ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాలనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆబ్వియస్లీ నేను ఇట్లుంటది అనుకునే స్టోరీ, దానికంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఆ పిల్లలు ఎవరు, అమ్మాయిలు ఎవరు, ఏం చేస్తున్నారు, దానికి మన రవితేజ గారి సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ ఈయన మాల వేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి, అండ్ ఆ పాప
క్యారెక్టరైజేషన్ ఏంది, ఆమె ఎలా ఇరుకుతో తెలియదు. అండ్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కనబడట్లేదు, ప్రియా భవానీ శంకర్ కనబడట్లేదు, సాయి కుమార్ గారి మంచి రోల్ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో మెల్లగా చిన్న హింట్ ఇచ్చిండు విల్లాది వీలుడు. సో ఐ రియలీ హోప్ ఈ సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నా రవితేజ గారి కోసం. అండ్ ఇది ఒక్కటే సినిమా హిట్ అయితే కంబ్యాక్ అనకూడదు, మళ్ళీ చెప్తున్నా. ఇది ఒక్కటే కాదు, లైక్ ఇప్పుడు ప్రతిసారి 100 కోట్ల పోస్టర్లు వేస్తున్నారు, మళ్ళీ నాగవంశీ గారు వచ్చేసి మేము వేసే నంబర్లు ఎవరికి కాదంటారు, వాటిని అదేం తీసుకొస్తున్నారు అంటే జనరల్ అడుగు చెప్తున్నాను అనమాట. ఇది 100 కోట్లు కొట్టేసిన హిట్ అనేస్తారు రిజర్వేషన్. కానీ ఐ రియలీ హోప్ రవితేజ గారి సినిమాలు చాలా బాగుండాలి, ఇక్కడ నుంచి వచ్చే ప్రతి సినిమా చాలా బాగుండాలి, మళ్ళీ హిట్లు అవుతూ ఉండాలి, ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉండాలి మనకి. ఆయన కొత్త స్టోరీలు తీసుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. జస్ట్ ఏదో తీస్తున్నాను తీయకుండా మంచి స్టోరీలు తీస్తే హ్యాపీ. మీకు ఎలా అనిపించింది, ఎలా చూసిన తర్వాత నచ్చలేదు 23rd నాడు అయితే నేను వెళ్ళిపోతా. మీ థాట్స్ చెప్పండి కింద కామెంట్స్ లో. ఇవన్నీ అనుకున్నా కానీ ఫౌజీ గురించి మాట్లాడరా, ఫౌజీ గ్లిమ్స్ August 14th వస్తుందా రాదా అంటే మాత్రం యాజ్ ఆఫ్ రికార్డింగ్ ఇది 11th నాడు ఈవినింగ్ చేస్తున్నా, నైట్ చేస్తున్న రికార్డింగ్. యాజ్ ఆఫ్ నో ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేదు భయ్యా, వస్తుందని చెప్పేసి ఏ రకంగా కన్ఫర్మేషన్ లేదు. ఈ వీడియో వచ్చే పాటికి వస్తే రావచ్చేమో కన్ఫర్మేషన్, మేము 14th or 15th మేము వస్తున్నాం, మేము గ్లిమ్స్ వస్తుంది ఫౌజీ నుంచి. లేదు అంటే మేబీ లేదేమో, ఎందుకంటే లైక్ లాస్ట్ 15 days నేను చెప్తున్నా, అప్పుడెప్పుడో ఆయనకి ఛాన్స్ కూడా ఉండే. మన మైత్రి ప్రొడ్యూసర్ గారికి మేము December 3rd నాడు వస్తున్నాము, December 2nd నాడు ప్రీమియర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ August 15th నాడు గ్లిమ్స్ వస్తుందని చెప్పేసి అంతకంటే ఇంకా బెటర్ టైం లేదు చెప్పడానికి. అప్పుడే చెప్పలేదు అంటే మాత్రం మేబీ రాదేమో. బట్ నేను చెప్తున్నట్టుగా నేను రికార్డ్ చేసే టైం వరకు మాత్రం ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేదు. బజ్ క్రియేట్ అవుతుంది, ఆహా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వస్తున్నారని చెప్పేసి. నేను ప్రతిసారి అంట, ఎవరు చెప్పినా చెప్పకున్నా కానీ క్లారిటీగా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు నమ్మకండి దేన్ని, అది ఇంపార్టెంట్ అన్నట్టు. సో చూడాలి, వస్తే మాత్రం హ్యాపీయే. విల్ హ్యావ్ లైవ్, కుమ్మేద్దాం, మాట్లాడేసుకుందాం, బాగుండాలని కోరుకుంటున్నా. లెట్స్ క్రియేట్ హైప్ అండ్ ఎవ్రీథింగ్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ వస్తుందా నాకైతే మాత్రం అనిపించట్లేదు. దీని మీద మీ థాట్స్ ఏంటి కామెంట్స్ లో పెట్టి, వస్తుందా రాదా ఫౌజీ గ్లిమ్స్ చెప్పండి కామెంట్స్ లో. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆడెస్సీ వీడియో చేస్తా, పాను బెజ్జంకిలో వస్తా ఉంటది. సో ట్రాజన్ వార్ వీడియో ఆల్రెడీ వచ్చేసింది, చాలా మంచి వ్యూస్ వచ్చేసినాయి. సో చూడలే అంటే ఇంకా చూసేసేయండి. అండ్ ఆడిసీ వీడియో అయితే మాత్రం వస్తుంది, కొంచెం టైం పడుతుంది. యాజ్ ఐ సెడ్ ఫ్రీక్వెంట్ చేయను కానీ మంచి వీడియో అయితే గ్యారంటీ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మానా ఫిక్షన్ ప్లేస్ అండ్ మానా ఫిక్షన్ రియాక్ట్స్ కూడా చేసేయండి. అండ్ బై.